హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ రిలేషనల్ మోడల్. సో ఈ రిలేషనల్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. డిబిఎంఎస్లో రిలేషనల్ మోడల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం దేన్నైనా ఏ డేటానైనా మనం రిలేషనల్ మోడల్స్లోనే స్టోర్ చేస్తాం. అసలు రిలేషనల్ మోడల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ చూడండి, రిలేషన్. అసలు రిలేషన్ అంటే ఏంటంటే రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. మనం టేబుల్నే రిలేషన్ అంటారు, ఓకేనా? సో రిలేషన్నే మనం టేబుల్ అంటారు. ఈ టేబుల్ అంటే ఏంటి? ఏ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఒక టేబుల్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ కనుక కనపడితే దాన్నే మనం టేబుల్ అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ కదా. ఎస్, రైట్, this is a table and it consists of rows and columns, then it is called as a table. rows అంటే ఇలా వీటిని మనం రోస్ అంటారు ఫ్రెండ్స్. ఇలా కనుక మనం డేటాని స్టోర్ చేస్తే దీన్ని రోస్ అంటారు. అండ్ కాలమ్స్ అంటే వీటిని మనం కాలమ్స్ అంటారు. వీటిని కాలమ్స్ అంటారు, దీన్ని కాలమ్స్ అంటారు, వీటిని మనం రోస్ అంటారు, ఓకేనా? సో ఇలా కనుక డేటాని స్టోర్ చేస్తే దీన్ని మనం రోస్ అంటారు అండ్ వీటిని కాలమ్స్ అంటారు, ఓకేనా? ఇది మొత్తం ఏమవుతుంది? టేబుల్ అవుతుంది, అవునా? ఏ టేబుల్ కెన్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టేబుల్, అవునా? సో దీన్ని మనం టేబుల్ అంటారు. ఈ టేబుల్నే మనం డిబిఎంఎస్లో ఏమంటాం? రిలేషన్ అంటారు, ఓకే? రిలేషన్ అంటే అర్థమైందా ఇప్పుడు? అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, రిలేషన్ మోడల్. అసలు ఈ రిలేషన్ మోడల్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. మనం డేటాని స్టోర్ చేసుకోవటానికి యూజ్ చేసేదే ఈ టేబుల్ అన్నమాట, ఈ రిలేషన్, ఓకేనా? ఈ రిలేషనల్ మోడల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. మనం డేటా ఎలా స్టోరేజ్ చేస్తామంటే ఇదిగోండి, ఈ బాక్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఏ అనే దాన్ని స్టోర్ చేయాలంటే ఇలా స్టోర్ చేయాలి, బి అనేది స్టోర్ చేయాలంటే ఇలా స్టోర్ చేయాలి. దీని లోపల రోస్ కాలమ్స్ మధ్యన మనం డేటాని స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకే? సో ఈ రిలేషనల్ మోడల్ మనకి ఎందుకు యూస్ అవుతుంది? ఫర్ డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. అండ్ సరే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. ఈ రిలేషనల్ మోడల్ అనేది మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీదే బేస్ అయి ఉంటుంది. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే దట్ ఈజ్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, డివిజన్, ఇవన్నీ ఏంటంటే మ్యాథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. అవునా, మీకు తెలిసే ఉంటుంది కదా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్నీ. సో ఈ కాన్సెప్ట్స్ మీదే మనకి ఈ రిలేషన్ మోడల్ అనేది బేస్ అయి ఉంటుంది, ఓకేనా? సో వీటి కోసం మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. సో వీటి కోసం మీకు తెలియకపోయినా మీకు పర్వాలేదు. ఈ ఆర్డిబిఎస్, దీని రిలేషన్ మోడల్ని మనం ఇంకో పేరుతో పిలవచ్చు, దాన్ని మనం ఆర్డిబిఎంఎస్ అంటారు, ఓకేనా? ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్డిబిఎంఎస్ అన్న రిలేషనల్ మోడల్ అనే ఇలా కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్డిబిఎంఎస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ మోడల్స్, ఓకేనా? సో ఈ ఆర్డిబిఎంఎస్ అనేది ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీదే బేస్ అయి ఉంటుంది. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, డివిజన్, ఇవన్నీ సెట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, ఓకేనా? ఇది వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇన్ రిలేషనల్ మోడల్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఆన్ టేబుల్స్. అవునా, మనం డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? టేబుల్స్లో స్టోర్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనకి రిలేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ టేబుల్. ఏ టేబుల్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. ఒక టేబుల్ని మనం తీసుకుంటాం, ఆ టేబుల్నే మనం రిలేషన్ అంటారు, అవునా? ఒక టేబుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సో దీనికి మనం రోస్ని కాలమ్స్ని పెడదాం. సో దీన్ని మనం రోస్ అంటారు, అవునా? వీటిని మనం రోస్ అంటారు అండ్ వీటిని మనం కాలమ్స్ అంటారు. ఇలా రోస్ కాలమ్స్ కనుక కలిగి ఉంటే దీన్నే మనం టేబుల్ అంటారు, ఓకేనా? అండ్ ఈ టేబుల్లో మనం ఏం చేస్తాం? ఈ రిలేషన్ మోడల్లో ఏం చేస్తాం? ఫర్ స్టోరింగ్ ది డేటా అండ్ ప్రాసెసింగ్ ది డేటా. డేటాని స్టోర్ చేస్తాం అండ్ ప్రాసెస్ చేస్తాం, ఓకేనా? సో డేటాని ఎలా స్టోర్ చేస్తాం నేను ఇందాకే చెప్పా. ఇలా రోస్ని కాలమ్స్లో మధ్యలో
దీంట్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఓకేనా. ఫర్ సపోజ్ నేను స్టూడెంట్ యొక్క డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో స్టూడెంట్ యొక్క డేటాని మనం ఈ టేబుల్లో స్టోర్ చేద్దాం. సో స్టూడెంట్ యొక్క డేటా అంటే ఏముంటుంది ఫ్రెండ్స్, స్టూడెంట్ నేమ్ ఉంటుంది కదా, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నంబర్, తర్వాత అడ్రస్, అలానే ఇంకేముంటుంది, ఫోన్ నంబర్. ఓకేనా. సో ఇవన్నీ స్టూడెంట్ డీటెయిల్స్. వీటిని మనం ఈ టేబుల్లో కనుక స్టోర్ చేస్తే దీన్ని ఏమంటారంటే రిలేషన్ అంటారు. సో స్టూడెంట్ నేమ్ ఫర్ సపోజ్ మీరు ఏబీసీ అనుకోండి, అలానే ఇదేమన్నా XYZ అనుకోండి, అండ్ ఇదేమో 1 2 3 అనుకోండి, ఏదో ఒకటి సంథింగ్ మీరు ఏదన్నా అనుకోండి. ఇదేం 1 2 3 అనుకుందాం. అడ్రస్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి మీరు, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. నేను ఇలా చెప్తున్నాను, ఓకే, మీరైతే ఫిల్ చేసుకోండి. ఓకేనా. దీన్ని మనం ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. ఓకే, చూసుకోండి. ఢిల్లీ అని, హైదరాబాద్ అని, అండ్ ఇంకోటేమో ముంబై అని, ఇలా ఒకటి ఏదో ఒకటి రాయండి. ఓకేనా. సంథింగ్ ఏదో ఒక ఫోన్ నెంబర్ రాయండి. ఇలా రాస్తే కనుక దీన్ని మనం టేబుల్ అంటారు. టేబుల్ అంటే అర్థమైందా? ఈ టేబుల్ని మనం ఏమంటారు, రిలేషన్ అంటారు. ఓకేనా. ఈ DBMSలో మనం టేబుల్ని రిలేషన్ అంటారు. దెన్ మీకు రిలేషన్ అంటే అర్థమైందా? సో రిలేషన్ మోడల్స్ అంటే అర్థమైనాయి కదా. సో ఈ రిలేషన్ మోడల్ అంటే రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ రిలేషన్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. ఈ రిలేషన్ మోడల్ అనేది బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏంటివి? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్షియేషన్, డివిజన్, ఇవి. ఓకేనా. అండ్ ఈ రిలేషన్ మోడల్లో మనం డేటాని స్టోర్ చేస్తాం, అది కూడా టేబుల్లోనే. సో ఇది ఎగ్జాంపుల్. ఇలా మనకి రిలేషన్ మోడల్ అంటే రాయొచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు బేసిక్ టెర్మినాలజీ, రిలేషన్ మోడల్ యొక్క బేసిక్ టెర్మినాలజీ చూద్దాం. సో రిలేషన్ మోడల్ యొక్క బేసిక్ టెర్మినాలజీని చూద్దాం. దీన్నే మనం క్వశ్చన్గా కూడా అడగవచ్చు. ఎలా అంటే రైట్ ఆల్ అబౌట్ రిలేషన్ డేటా మోడల్ కాన్సెప్ట్స్ అనైనా, అలానే బేసిక్ టెర్మినాలజీ ఇన్ RDBMS అని అడిగినా మీరు టెర్మినాలజీ గురించి. సో ఇలా కనుక మీరు క్వశ్చన్ అడిగితే టెర్మినాలజీ అనేది రాయాలి. సో ఈ టెర్మినాలజీ అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా. సో చూడండి, ఇన్ రిలేషన్ డేటా మోడల్ దే ఆర్ 8 టెర్మినాలజీస్ ఉన్నాయి, 8 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే, సో ఫస్ట్ వన్ అట్రిబ్యూట్, సెకండ్ వన్ ట్యూపుల్, అండ్ రిలేషన్ నేమ్, డొమైన్, డిగ్రీ, కీ, కార్డినాలిటీ. సో ఈ 8 గురించి రాయాలి. ఓకేనా. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిలేషన్ అంటే అర్థమైంది కదా. సో రిలేషన్లో ఉన్న పార్ట్స్నే మొత్తం మనం టెర్మినాలజీ అంటారు. సో రిలేషన్లో ఉన్న పార్ట్స్నే మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే దాన్నే మనం RDBMS టెర్మినాలజీ అంటారు. సో మీకు ఆ ఎగ్జాంపుల్ అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. వన్ ఈజ్ అట్రిబ్యూట్. సో ఈ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, సో అట్రిబ్యూట్ అంటే ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మనం ఒక రిలేషన్ని తీసుకుందాం. రిలేషన్ అంటే ఏంటి? ఒక టేబుల్ అనమాట. సో ఒక టేబుల్ని తీసుకుందాం. ఏం టేబుల్ తీసుకుందాం అంటే స్టూడెంట్ అనే టేబుల్ని తీసుకుందాం. ఎందాక ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకేనా. సో స్టూడెంట్ అనే టేబుల్ని తీసుకుందాం. సో ఈ స్టూడెంట్ టేబుల్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ కదా. సో రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టేబుల్. సో రోస్ని అలానే కాలమ్స్గా డివైడ్ చేస్తే ఇదే మనకి టేబుల్ అవుతుంది. ఓకేనా. నేను ఇలా 3 కాలమ్స్ తీసుకున్నాను అండ్ 4 రోస్ తీసుకున్నాను. ఇది ఒక టేబుల్ అవుతుంది. ఈ టేబుల్లో మనకి అట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. అట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాలమ్. అట్రిబ్యూట్నే మనం ఏమంటారంటే కాలమ్స్ అంటారు. ఆల్ కాలమ్ నేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అట్రిబ్యూట్. ఓకేనా. ఆల్ కాలమ్ నేమ్స్ని మనం అట్రిబ్యూట్స్ అంటారు. అంటే ఫర్ సపోజ్ స్టూడెంట్కి ఎటువంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి? మీకు ER మోడల్లో అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ అంటే ఏంటి తెలుసు కదా. స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అయితే స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం అట్రిబ్యూట్స్ అంటారు, రైట్. సో ఈ అట్రిబ్యూట్స్ని మనం కాలమ్స్లో కనుక మనం రాస్తే ఈ RDBMSలో అదే అట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్. సో ఈ 3 అట్రిబ్యూట్స్ని మనం తీసుకుందాం. సో స్టూడెంట్
నేమ్, స్టూడెంట్ రోల్ నంబర్, స్టూడెంట్ అడ్రస్. సో ఇవేమవుతాయి అంటే యాట్రిబ్యూట్స్ అవుతాయి. సో మీకు ఒక యాట్రిబ్యూట్ అంటే అర్థమైందా? సో మనం ఎలా రాసుకోవచ్చు, నోట్స్గా కూడా మీకు యూజ్ అవుతుందని ఇలా రాస్తున్నాను. సో యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాలం కదా. యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాలం. ఓకే, సో ఈ ఆల్ కాలం నేమ్స్ ఇవే కదా, ఆల్ కాలమ్స్ నేమ్స్. ఈ కాలం నేమ్స్ అన్నిటిని మనం యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, కాలం అండ్ ఈ కాలం నేమ్స్ని మనం యాట్రిబ్యూట్స్ అంటారు. కాబట్టి ఆల్ కాలం నేమ్స్ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు మనకి అబోవ్ ఎగ్జాంపుల్లో యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్ అనేవి యాట్రిబ్యూట్స్ అవుతాయి. అదే రాద్దాం. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నంబర్, స్టూడెంట్ అడ్రస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్. అది యాట్రిబ్యూట్స్. ఓకే, సో దీన్నే మనం యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, యాట్రిబ్యూట్ అంటే అర్థమైందా? సో ఇది మీకు నోట్స్గా యూజ్ అవుతుందని నేను ఇలా రాశాను. ఓకేనా. అండ్ సెకండ్ది ఏంటి? ట్యూపుల్. సో ఈ ట్యూపుల్నే మనం ఇంకో నేమ్తో కూడా పిలవచ్చు. దాన్నే మనం రికార్డ్ అంటారు. అలానే ఇంకోటి కూడా అనొచ్చు, దాన్నే మనం రో అంటారు. సో ఈ ట్యూపుల్కి మొత్తం మనకి 3 నేమ్స్ ఉన్నాయి. అదేంటంటే రో, రికార్డ్, ట్యూపుల్. ఓకే, సో ఇది చూద్దాం. రోనే ఉంది కదా, రోనే మనం ట్యూపుల్ అంటారు కదా. సో రోని మనం ట్యూపుల్స్ అంటే, సో ఇప్పుడు ఈ రికార్డ్లో మనకి రో ఏమవుతుంది? సో వీటన్నిటిని మనం రోస్ అనే కదా అనేది. సో దీని మొత్తాన్ని మనం రో అంటారు కదా. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్, వీటిని మొత్తాన్ని మనం రో అంటారు. ఫర్ స్టూడెంట్ నేమ్ XYZ అని తీసుకున్నాను, అండ్ రోల్ నెంబర్ 5 అని తీసుకున్నాను, అండ్ అడ్రస్ హైదరాబాద్ అని తీసుకున్నాను. సో ఇదేమవుతుందంటే ఒక రో అవుతుంది. ఓకేనా. సో స్టూడెంట్ యొక్క XYZ 5 హైదరాబాద్ అనేది ఒక రో, ఎస్ నేము, ఎస్ రోల్ నెంబర్, ఎస్ అడ్రస్ అనేది కూడా ఒక రో. ఇలా మనం ఏదైతే తీసుకుంటాం వాటన్నిటిని మనం రోస్ అని అంటారు. అర్థమైందా? రో అంటే ఇది మొత్తం. సో రో యొక్క వాల్యూస్ అన్నిటిని మనం ట్యూపుల్ అంటారు. సో ఇది మొత్తం ఏమవుతుందంటే రో అవుతుంది. రో అంటారు ఫ్రెండ్స్. ABC4 విజయవాడ, ఇది మొత్తం ఒక రో. PQR1 ఢిల్లీ, ఇది మొత్తం ఒక రో. సో రోస్ అంటే అర్థమైందా? సో చూడండి, ట్యూపుల్ అంటే మనం రాస్తాను మీకు నోట్స్గా యూజ్ అవటానికి. సో ట్యూపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ రో. ట్యూపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ రో. ఇట్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ ఏ రికార్డ్ రో ట్యూపుల్ అని రాయండి. సెకండ్ పాయింట్. ఓకేనా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ అని. ఓకేనా, ఇట్ ఈజ్ ఆల్సో కాల్ యాజ్ అని అది రాయండి. అండ్ థర్డ్ పాయింట్గా మీరు ఏం రాస్తారంటే ఎగ్జాంపుల్ ఫర్ ట్యూపుల్ ఈజ్, ఇక్కడ మనం ఏం చెప్పాం? XYZ 5 హైదరాబాద్ ఈజ్ 1 రో. XYZ 5 హైదరాబాద్ ఈజ్ కాల్ యాజ్ ఏ 1 tuple. ఓకేనా, ఇట్ ఈస్ కాల్ యాజ్ 1 tuple ఆర్ రో. ఓకేనా, దీన్నే మనం రో అంటారు. సో ట్యూపుల్ అంటే అర్థమైందా? XYZ 5 హైదరాబాద్. సో వీటిని మనం రోస్ అంటారు. సో దీన్ని మొత్తాన్ని, ఈ 3 ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో అవన్నిటిని మొత్తం మనం రో అనే అంటారు. ఓకేనా, సో వీటన్నిటిని మనం రోస్ అంటారు. ఓకేనా, సో దీన్ని రో అంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రిలేషన్. సో రిలేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్, రైట్? సో అదే రాస్తాం. సో రిలేషన్ అంటే నథింగ్ బట్ ఏ టేబుల్, రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా, సో ఇది మొత్తాన్ని రిలేషన్ అంటారు. స్టూడెంట్ నేమ్, XYZ మొత్తం అన్నిటినీ, ఇది మొత్తం ఒక బాక్స్ అయితే అది రిలేషన్ అవుతుంది. ఒక టేబుల్ని మనం రిలేషన్ అంటారు. ఓకే, సో రిలేషన్ మనం ఎలా రాస్తారో చూడండి. సో థర్డ్ వన్ ఈజ్ రిలేషన్. రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. రిలేషన్ ఈజ్
నథింగ్ బట్ ఏ టేబుల్ని మనం రిలేషన్ అంటారు. టేబుల్ కెన్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టేబుల్. ఏమంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, రిలేషన్ అంటే ఏంటి? టేబుల్. సో టేబుల్కి ఒక నేమ్నే రిలేషన్ నేమ్ అంటారు. ఈ టేబుల్కి నేమ్ ఏంటి? స్టూడెంట్. సో స్టూడెంట్ ఈజ్ ద రిలేషన్ నేమ్. అవునా? అర్థమైందా? రిలేషన్ నేమ్ అంటే స్టూడెంట్. స్టూడెంట్ యొక్క రిలేషన్ నేమ్నే మనం రిలేషన్ నేమ్ అంటారు. సో ఫోర్త్ వన్ ఈజ్ రిలేషన్ నేమ్. సో రిలేషన్ నేమ్. సో ఈ రిలేషన్ నేమ్ని ఎలా రాయొచ్చు అంటే ద టేబుల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రిలేషన్ నేమ్. ద టేబుల్ నేమ్ ఈజ్ called as రిలేషన్ నేమ్. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఏంటి? స్టూడెంట్ అనేది రిలేషన్ నేమ్. సో ఎగ్జాంపుల్ ఏమని తీసుకోవచ్చు? సో స్టూడెంట్ అనేది రిలేషన్ నేమ్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ రిలేషన్ నేమ్. అర్థమైందా? అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డొమైన్. డొమైన్ అంటే ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్లో ఇక్కడ వాల్యూస్ అన్నిటిని మనం డొమైన్స్ అంటారు. అంటే XYZ అనేది ఒక డొమైన్, 5 అనేది ఒక డొమైన్, హైదరాబాద్ అనేది ఒక డొమైన్, ABC అనేది ఒక డొమైన్, 4 విజయవాడ, PQR 1 ఢిల్లీ, S నేమ్, S రోల్ నెంబర్, S అడ్రస్, వీటన్నిటిని మనం డొమైన్స్ అంటారు. అంటే ఇన్ టేబుల్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ఈచ్ రో అండ్ కాలమ్, దట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డొమైన్. డొమైన్ అంటే అర్థమైందా? డొమైన్ అంటే ఈ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూని మనం డొమైన్ అని అంటారు. ఓకే, సో ఫిఫ్త్ వన్ ఈజ్ డొమైన్. సో డొమైన్ అంటే ఏంటో చూడండి. అదే కదా మనం ఏం చెప్పుకున్నాం? టేబుల్లో ఇన్ ఏ టేబుల్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది ఈచ్ రో అండ్ కాలమ్, దట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డొమైన్. అవునా? రోలో కాలంలో ఉన్న వాల్యూస్నే మనం డొమైన్స్ అంటారు. అదే రాస్తున్నాను. ఇన్ ఏ టేబుల్ what are the values are present on each row and column, that values are called domain. సో మీకు హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే సారీ. సో నేను స్పీడ్గా అయితే రాసేస్తున్నాను. ఓకేనా? అంటే టైం ఎక్కువ అయిపోతుందని. సో సారీ ఫ్రెండ్స్, మీకు హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే. ఓకేనా? అండ్ ఫిఫ్త్ వన్ డొమైన్ అంటే అర్థమైంది కదా. సో డొమైన్ అంటే ప్రతి వాల్యూని మనం డొమైన్స్ అంటారు. అంటే XYZ అన్న ఎగ్జాంపుల్గా మనం ఏమైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏం రాసుకోవచ్చు? XYZ రాసుకోవచ్చు, S నేమ్ రాసుకోవచ్చు, అండ్ PQR రాసుకోవచ్చు, హైదరాబాద్ రాసుకోవచ్చు. ఇవన్నీ ఏమిటంటే డొమైన్స్ అవుతాయి. ఓకేనా? అండ్ సిక్స్త్ వన్ డిగ్రీ. సో డిగ్రీ అంటే ఏంటంటే టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ అయితే ప్రజెంట్ అయి ఉన్నాయో దాన్ని మనం డిగ్రీ అంటారు. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో కాలం నేమ్నే మనం యాట్రిబ్యూట్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఈ ఒక టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 3నే కదా. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నంబర్, స్టూడెంట్ అడ్రస్. ఈ 3 ఏమవుతామంటే డిగ్రీ అవుతుంది. ఈ ఒక రిలేషన్కి డిగ్రీ ఎంత అని అడిగితే 3 అని చెప్పాలి. అర్థమైందా? సో ఈ యాట్రిబ్యూట్స్నే మనం లో ఎన్ని యాట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క నంబర్నే మనం డిగ్రీ అంటారు. ఇక్కడ మనకి స్టూడెంట్ అనే టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో డిగ్రీ ఆఫ్ ది టేబుల్ ఈజ్ కాల్డ్ 3 అని రాస్తారు. ఓకేనా? సో రాస్తున్నాను చూడండి. సిక్స్త్ వన్ ఏంటి? డిగ్రీ. సో డిగ్రీ అంటే ఏంటి? హౌ మెనీ నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఎన్ని యాట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్ని మనం డిగ్రీ అంటారు. అవునా? సో ఇన్ ఏ టేబుల్, ఒక టేబుల్లో హౌ మెనీ నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రెసెంట్, దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది టేబుల్. అదే డిగ్రీ ఆఫ్ ది టేబుల్ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ది స్టూడెంట్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ది స్టూడెంట్ ఏమవుతుంది? చూడండి ఎన్ని ఉంది డిగ్రీ?
స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్. అంటే 1 2 3. స్టూడెంట్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? ఈజ్ 3. సో ఇది డిగ్రీ అనమాట. ఓకేనా? అండ్ 7th వన్ కీ అంటే ఏంటంటే రోస్లో మనకి ఏదైతే యూనిక్గా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అయితే ఏదైతే ఉండిద్దో దాన్నే మనం కీ అంటారు. సో మీకు నేను ఈఆర్ మోడల్స్లో మీకు చెప్పాను కీ అంటే ఏంటో. సేమ్ అదే అనమాట. కీ అంటే ఎక్కడైనా ఒకటే వస్తుంది. యూనిక్నే మనం కీ అంటారు. సో చూడండి ఈ టేబుల్లో మనకి ఏది యూనిక్గా ఉంది? XYZ అనే నేమ్స్, అంటే మనం ఇది ఎగ్జాంపుల్గా అయితే తీసుకున్నాం. సో ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ రామా అని తీసుకున్నాం అనుకోండి. సో రామా అనే నేమ్ ఎంతమంది స్టూడెంట్స్కైనా ఉండొచ్చు. అలానే రోల్ నెంబర్ ఒక క్లాస్లో ఒక్క రోల్ నెంబర్ ఒక్క పర్సన్కే ఉంటుంది. 5 అనే రోల్ నెంబర్ మళ్ళీ ఇంకో పర్సన్కి ఉండదు. సో 5 ఈజ్ ద కీ అవుతుంది. అర్థమైందా మీకు? కీ అంటే సో యూనిక్గా ఉండాలి. సో రామా అని అనుకోండి, ఒక క్లాస్లో ఎంతమంది నేమ్స్ అయినా అంటే 2 or 3 మెంబర్స్కి సేమ్ నేమ్స్ ఉండొచ్చు కదా. సో అలా ఉండకుండా అంటే సింగిల్గా ఉండాలి. అదే మనకి రోల్ నెంబర్ అనుకోండి, రోల్ నెంబర్ అంటే ఒక రోల్ నెంబర్ మ్యాచ్ అవ్వదు, అవునా? సో అందుకని రోల్ నెంబర్ అనేది యూనిక్. అలానే అడ్రస్ కూడా మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ ఒకే క్లాస్లో కనుక ఉంటే వాళ్ళిద్దరు అడ్రసెస్ ఒకటే అవుతుంది. కాబట్టి మనకి ఈ టేబుల్లో ఎగ్జాంపుల్లో స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది కీ అట్రిబ్యూట్ అవుతుంది. సో కీ అట్రిబ్యూట్ అంటే అర్థమైందా? యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో అండ్ కాలమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కీ. ఓకేనా? యూనిక్గా ఏదైనా టేబుల్లో కనిపిస్తే దాన్నే మనం కీ అంటారు. ఓకే, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కీ. ఇక్కడ మనకి యూనిక్గా ఏముంది? ఎగ్జాంపుల్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ అనేది యూనిక్, అవునా? సో ఇది కీ అంటారు. అండ్ 7th వన్ అయిపోయింది. 7th వన్ కీ అయిపోయింది. 8th వన్ ఈజ్ కార్డినాలిటీ. సో కార్డినాలిటీ అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో వాటిని మనం కార్డినాలిటీ అంటారు. అంటే చూడండి ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? దిస్ ఈజ్ 1 రో, 2nd రో, 3rd రో, 4th రో. ఫస్ట్ రో, 2nd రో, 3rd రో, 4th రో. అంటే మనకి మొత్తం ఒక టేబుల్లో 4 రోస్ ఉన్నాయి. సో కార్డినాలిటీ ఈక్వల్ టు 4, అవునా? కార్డినాలిటీ అంటే ఒక టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉంటాయో వాటినే మనం కార్డినాలిటీ అంటే ఒక నంబర్ అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో వాటిని మనం కార్డినాలిటీ అంటారు. సో చూడండి 8th వన్ కార్డినాలిటీ. సో కార్డినాలిటీ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్ are present on the టేబుల్లో మనకి ఎన్ని రోస్ అయితే ప్రజెంట్ అయినాయో ఆ నంబర్నే మనం కార్డినాలిటీ అంటారు. సో కార్డినాలిటీ ఆఫ్ స్టూడెంట్ ఎంత? కార్డినాలిటీ ఆఫ్ స్టూడెంట్ ఈక్వల్ టు 4, అంతేనా? సో మనకి 4 రోసే కదా ఉంది, చూడండి. సో 1 2 3 4. సో 4 రోస్ ఉంటే సో 4 అనే కార్డినాలిటీ ఈక్వల్ టు 4 అవుతుంది. దీంతో మీకు బేసిక్ టెర్మినాలజీ అనేది అయిపోయింది. సో మీకు బేసిక్ టెర్మినాలజీ అర్థమైందా? చాలా ఈజీ కదా. అట్రిబ్యూట్ అంటే ఏంటి? కాలమ్ నేమ్స్ అన్నిటిని మనం అట్రిబ్యూట్స్ అంటారు. ట్యూపుల్ అంటే ఏంటి? రోస్ని మనం రోస్ అంటారు. రిలేషన్ అంటే ఏంటి? సో ఒక టేబుల్ని మనం రిలేషన్ అంటారు. రిలేషన్ నేమ్ అంటే ఒక టేబుల్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ టేబుల్ నేమ్ని మనం రిలేషన్ నేమ్ అంటారు. డొమైన్ అంటే ఏంటి? ఆల్ వాల్యూస్ని అంటే టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం డొమైన్ అంటారు. డిగ్రీ అంటే ఒక టేబుల్లో ఎన్ని అయితే అట్రిబ్యూట్స్ అంటే ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో వాటిని మనం డిగ్రీ అంటారు. ఓకేనా? అండ్ కీ అంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కనుక ఉంటే దాన్ని మనం కీ అంటారు. కార్డినాలిటీ అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఒక టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉంటాయో వాటిని మనం కార్డినాలిటీ అంటారు. ఓకేనా?